ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం దుర్భపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవాని. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలకాలను స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలా మంది అడుగుతున్నారు ఏమంటే ప్రతి సమస్యకి లలితా సహస్రనామాల్లో పరిష్కారం ఉంటుందా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఉంటుందండి. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ఇప్పుడు కొంతమందికి ముఖ్యంగా ధన సమస్య ఎక్కువగా ఉంటుంది. అంటే ఎంత సంపాదించినా ధనం నాకు నిలబడటం లేదండి, ధనం ఉండట్లేదండి అంటూ ఉంటారు. అటువంటి వారు కనుక నిష్టగా భావనతో భక్తి శ్రద్ధలు పెట్టి నేను చెప్పే మంత్రం కనుక చేయగలిగితే చాలా చెప్తాను. అందులో ప్రతిదానికి ఇది కంపల్సరీ రోజు చేయాలి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధిని నమః ఇచ్చేయచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతో పాటు మీరు అప్పులు కూడా ఉన్నాయి. కొంతమంది అంటూ ఉంటారు ఏమండి అప్పులు బాగా ఉన్నాయండి. ఎందుకు వస్తుంది అసలు అప్పులు అంటే, ఎలా అయితే ధనభావం పాడైతే ధన సంబంధించిన ఇబ్బంది వస్తుందో, 6వ స్థానం రుణ రోగ శత్రు స్థానం కనుక పాడైతే వారికి రుణాలు ఎక్కువైపోవడము, శత్రువులు పెరగడము, అదేవిధంగా హెల్త్ పరమైన ఇబ్బందులు వస్తుంటాయి. అందులో ప్రధానంగా మీకు బుధగ్రహం కనుక పాడైంది అప్పులు పెరుగుతూ ఉంటాయి. అంటే బుధుడు క్యాలిక్యులేషన్స్ కారకుడు, ఇచ్చిపుచ్చుకోవడానికి కారకుడు, ఇది మిస్ క్యాలిక్యులేషన్ చేస్తారు. అలాంటప్పుడు మీరు చేయవలసిన ఏమిటి అంటే ఓం అపర్ణాయై నమః. నేను ముందు చెప్పినట్టుగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అపర్ణాయ నమః చేసుకుంటే మీ ఫైనాన్షియల్ గ్రోత్ అది పెరుగుతూ ఒకవైపు అప్పులు తీర్చుకోగలుగుతారు. అలాగే మరి ఉద్యోగం లేదండి, ఉద్యోగం సంబంధించిన విషయంలో బాగుండాలి అనుకుంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. ఉద్యోగాన్ని మనకి జన్మజాతకంలో దశమ స్థానం చూస్తాం. దశమాధిపతి కనుక బాగున్నాడు, దశమ స్థానం నెగిటివ్ ట్రిగర్ ఇవ్వట్లేదు, పాజిటివ్ ట్రిగర్గా ఉంది, ఆ సమయాల్లో ఆ వ్యక్తి ఉద్యోగపరమైన విషయంలో చక్కటి స్టేజ్కి వెళ్తాడు. అదే మనం చోటు చూస్తూ ఉంటామండి, చాలా బాగా చదువుకున్నాడు, గోల్డ్ మెడలిస్ట్ అట, బాగా మంచిది ఉందట, కానీ ఉద్యోగం రావట్లేదు. కారణం ఏమిటంటే 10th హౌస్ పాడవుతుంది. 4th హౌస్ బాగుండడం వల్ల చక్కగా చదువుకున్నాడు, కానీ దశమ స్థానం పాడైనందుకు ఉద్యోగ సంబంధించినటువంటి అంశాల్లో సరైనటువంటి పట్టులు అనేటువంటిది, అంటే ఆ గ్రహస్థితి సరిగ్గా లేదు అర్థం. ఇక అది చెక్ చేసుకొని ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వడం చేస్తే కూడా మీకు క్లియర్ అవుతుంది. మరి కొంతమందికి ఉద్యోగం కాకుండా వ్యాపారం చేస్తూ ఉంటారు. అదే ఉద్యోగంలో విదేశాలకు వెళ్తే బాగుంటుందా అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు 12వ స్థానం 2వ స్థానం దశమ స్థానం కనెక్టివిటీస్లో ఉంటే విదేశాల్లో దాని యోగం ఉంటుంది. అంటే ఫస్ట్ మీ జన్మజాతకంలో ఆ కాంబినేషన్ ఎలా ఉంది, అది ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, అది ఎంతవరకు బాగుంది అనేటువంటి అంశాలు మీరు చూసుకోవాలి. అలాగే ఇక్కడ మరి వ్యాపార పరంగా కలిసి రావాలంటే ఏ వ్యాపారం చేసినా కలిసి రావట్లేదు అనుకుంటారు. అసలు మీరు ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుందో అని ఉంటుంది. అంటే మీ ధనాధిపతి బుధుడు ఎలా ఉన్నాడు జన్మజాతకంలో, ఆ యొక్క గ్రహాలు కనుక బాగున్నాయి, ఆటోమేటిక్గా మీకు ఏ వ్యాపారంలో అంటే రవితో ఉన్నాడు మెడికల్ రిలేటెడ్, చంద్రుడితో ఉన్నాడు ట్రాన్స్పోర్టింగ్ లేకపోతే బట్టలు ఫుడ్, లేదా కుజుడితో ఉన్నాడు రియల్ ఎస్టేట్, లేనట్లయితే మిషనరీస్ తయారు చేయడం. కొంతమందికి అయితే కొన్ని సెటిల్మెంట్స్ చేయడం వల్ల డబ్బులు వస్తూ ఉంటాయి, బికాస్ ఆఫ్ మార్స్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. లేదా బుధుడు మీడియేటింగ్ రిలేటెడ్, డైరెక్ట్గా బుధుడే వచ్చాడు మీడియేటింగ్ రిలేటెడ్, లేదా బుధుడు కానీ ధనాధిపతి కానీ వెళ్ళి గురువుతో సంబంధాలు కలిగి ఉన్నారు, అప్పుడు టీచింగ్స్ ట్రైనింగ్స్ బ్యాంకింగ్ సెక్టార్స్ ఇట్లా వస్తూ ఉంటాయి. శుక్రుడు ఫైనాన్షియల్ రిలేటెడ్, లేనట్లయితే వెహికల్స్, అందమైన వస్తువులు, శని జాబ్ కన్సల్టెన్సీస్, లేకపోతే పని. ఇప్పుడు చూడండి చిన్న స్టేజ్ నుంచి చెప్తా వస్తుంది. ఒక అడ్డా మీద కొన్ని 4 లేబర్లని ఒక మేస్త్రికి వాళ్ళ దగ్గర పంపించే వాళ్ళు ఒక్కొక్కరి మీద ఒక్కొక్క 100 రూపాయలు తీసుకుంటాడు. అట్లా కూడా ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి జాబ్ కన్సల్టెన్సీ సెంటర్ పెట్టచ్చు కొంతమంది కోట్లలో, అలా కూడా ఉంటుంది. అలాగే రాహు సాఫ్ట్వేర్, కేతు ఏంటంటే మ్యాజికల్ రిలేటెడ్ థింగ్స్. ఇట్లా 1 2 అని కాదు, ఒక్కొక్క కాంబినేషన్స్ని బట్టి మరలా అక్కడ భావాధిపతిని బట్టి మారిపోతుంది. ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, అసలు మీ యొక్క జన్మ జాతకంలో ఏ కాంబినేషన్ ఉండి ఏది ధనయోగంగా మారనుంది, అది పర్టికులర్గా మీ ఏదైతే వ్యాపార సంబంధించినటువంటి ఉంటాయో ఆ వ్యాపారాన్ని ఏ గ్రహం ఇస్తుంది అనేది తెలుసుకోగలగాలి. అప్పుడు తద్వారా మీరు చేసేటువంటి వ్యాపారాల మూలంగా మీకు బాగా కలిసి వస్తుంది. అయితే ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి. 1000 నామాలకి 1000 రకాలు ఉన్నాయి. కొంతమందికి ధైర్యం సరిపోవట్లేదు. ఓం కనకాంగదకి యూరకమనీయ భుజాన్వితాయ నమః ప్లస్ దుర్గా నామాన్ని కూడా కలిపి సంపూర్ణీకరణగా చేసుకున్నట్లయితే ధైర్యం అనేది పెరుగుతుంది. అనవసరమైనటువంటి
అపోహలు తొలగిపోతాయి. మరి అదేవిధంగా కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అలాంటి వారు మీరు ఏ ఫుడ్ తీసుకుంటున్నా క్రీమ్ అచ్యుతానంత గోవింద తింటూ అదేవిధంగా లలితా సహస్రనామాల్లో ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని నమః చేసుకోండి అనే విధానం.